ఈరోజు నీ ఆయుష్కాలం 2 రోజులు కట్టన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? జీతం కట్టన్నందుకే బాస్కి ఎదురు చెప్పలేం మనం. మరి బ్రతికిచ్చిన దేవుడు ఇదిగో నువ్వు నా దగ్గర రావట్లేదు, నీకు ఇది కట్టన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కానీ అంత క్రూరత్వం కలిగిన వాడు కాదండి మన దేవుడు. అలా భయపెట్టేసి బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గరికి రప్పించుకునేవాడు అది. ఎందుకంటే గుర్రాన్ని అంట ఏటి దాకా తీసుకెళ్ళాం కానీ నీళ్లు తాగించలేవంట. బలవంతంగా భక్తి చేయించే కర్మ దేవునికి పట్టలేదు. విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం కలవాడు. నమ్మకపోతే, దేవుని పైన పూర్తిగా నమ్మకం ఉంచకపోతే, దేవునిలోకి వచ్చాక కూడా దేవుని మీద మనం పూర్తిగా నమ్మకం ఉంచకపోతే ఆ దేవుణ్ణి మనం అబద్ధికునిగా మార్చేస్తున్నాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోని ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఇదిగో యేసుని నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ ఆత్మకు రక్షణ ఉంది, పరలోకం ఉంది, నిత్యజీవం ఉంది అని చెప్పిన ఆ దేవుని మాట నమ్మకపోతే ఆయన ఏం చేసిన వాళ్ళు అవుతాం? మనం అబద్ధికునిగా చేసిన వాళ్ళు అవుతాం.